నన్ను పూజించు, నేను నిన్ను ధనవంతుడిని చేయగలను. అధ్యాయం 1. సంపద. దేవుడు అవతరించి తప్పిపోయాడు. కొండంత పెద్ద చెత్త కుప్ప పక్కన ఆ ప్రదేశానికి అస్సలు సరిపోని ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. ఆ యువకుడు పెద్దగా వయసు పైబడినవాడిలా కనిపించలేదు. బహుశా 17 నుంచి 18 వరకు ఏళ్ల వయసు ఉంటాడు. అతను వేసుకున్న సాధారణ దుస్తులు ఇప్పటికే యవ్వనంగా కనిపిస్తున్న అతన్ని మరింత చిన్నవాడిగా కనిపించేలా చేశాయి. మరింత చిన్నవాడిగా కనిపించాడు. సున్నితమైన, అందమైన ముఖంతో అతను ఒక పెయింటింగ్ నుండి నేరుగా బయటకు వచ్చినట్లు కనిపించాడు. అతను ఎంత శుభ్రంగా ఉన్నాడంటే, చెత్తతో నిండిన గ్రహం మీద కనిపించే వ్యక్తిలా అస్సలు కనిపించలేదు. ఆ యువకుడి కళ్ళు నిర్మలంగా, స్పష్టంగా, ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. అతను వెన్ షియావ్యున్ను చూసి, నన్ను పూజించు, నేను నిన్ను ధనవంతుడిని చేయగలను. వెన్ షియావ్యున్ మౌనంగా తాను ఇప్పుడే దెబ్బతిన్న మెకా ముక్కలను తన సంచిలో పెట్టి, చెత్త కుప్పను తడుముతూనే ఉన్నాడు. ఆ యువకుడు గందరగోళంగా కళ్ళు మెటకరిస్తూ బ్రతిమలాడటం కొనసాగించాడు. నీ ముఖ లక్షణాలను బట్టి నేను గమనించాను. నువ్వు చాలా అదృష్టవంతుడు. ఇక నుండి సంపదను సంపాదించడం ప్రారంభించడానికి నువ్వు నన్ను పూజ చేస్తే చాలు. వెన్ షియావ్యున్ మౌనంగా ఉండిపోయింది. ఆ యువకుడు ఓపికగా సలహా ఇచ్చాడు. మగవాళ్లం మనం ఇంతటి కొరతతో ఉండకూడదు. ఆశయం ఉండాలి. నువ్వు జీవితాంతం చెత్త ఏరుకోలేవు కదా. ఎలా భవిష్యత్తులో భార్యను ఎలా సంపాదిస్తావు? నీ భార్యను ఎలా పోషిస్తావు మరియు ఆదుకుంటావు? కుటుంబాన్ని పోషించి ఆదుకోవడం ఎలా? వెన్ షియావ్యున్ చివరకు కదలడం ఆపి, వెనక్కి తిరిగి ఆ యువకుడిని చూశాడు. ఆ యువకుడి నోటి నుండి వచ్చిన భాషలోని ఒక్క పదం కూడా అతనికి అర్థం కాలేదు. అయితే ఆ మృదువైన, ఆహ్లాదకరమైన స్వరం అతని మనస్సులో నెమ్మదిగా ప్రవహించింది. వెన్ షియావ్యున్ తన వైపు చూడటం చూసి ఆ యువకుడి కళ్ళు మెరిశాయాసతో మెరిశాయి. ఆ నక్షత్రాలన్నింటినీ పట్టుకున్నట్లుగా కనిపించాయి. ఆకాశంలోని నక్షత్రాలన్నింటినీ పట్టుకున్నట్లుగా మెరిశాయి. వెన్ షియావ్యున్ తన నోరు తెరిచి లోతైన మరియు నిబ్బరమైన స్వరంలో ఇలా అన్నాడు. నువ్వు ఎవరు? డిడిడి. ఒక చిన్న రోబోట్ యొక్క యంత్రధ్వని గాలిలో ప్రతిధ్వనించింది. ఆ స్కానింగ్ శబ్దం చాలా చిన్నది అయినప్పటికీ వెన్ షియావ్యున్ చెవులలో ఆ శబ్దం లెక్కలేనన్ని సార్లు పెరిగిపోయింది. అతనికి ఎస్ఎస్ఎస్ స్థాయి మానసిక శక్తి. అది అతని కల. వెన్ షియావ్యున్ కళ్ళు తెరిచాడు. ఆ చిన్న రోబోట్ అతని ఆదేశాల కోసం వేచి ఉంది. అపూర్వంగా వెన్ షియావ్యున్ మేల్కొన్న వెంటనే లేవలేదు. కనుబొమ్మలు కొద్దిగా ముడివేసి అతను తాను గత రాత్రి కలలో చూసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. అతనికి అరుదుగా కలలు వచ్చేవి. సామ్రాజ్యంలో అత్యంత పిన్న వయసున్న అడ్మిరల్ అయినందున అతనికి ముందు వరుసలో ఒక అన్యగ్రహ కీటక జాతితో పోరాడటంలో తీరిక లేకుండా ఉన్నాడు. అతనికి విశ్రాంతి సమయం చాలా తక్కువగా ఉండేది మరియు నిద్రలో కూడా యుద్ధ సన్నాహాలు చేస్తూ ఉండేవాడు. ఎంప్రెస్తో జరిగిన పెద్ద యుద్ధం తర్వాత అతను మరణం నుండి తప్పించుకుని ఈ పైకి దిగుతానని అతను ఎప్పుడూ ఊహించలేదు. వింత పురుగుల నుండి తప్పించుకుని ఈ చెత్త గ్రహంపై దిగి దాని ఫలితంగా విరామ సమయాన్ని పొందడం అతను ఎన్నడూ ఊహించలేదు. అతను ఒక వింత యువకుడి గురించి కూడా కలలు కన్నాడు. అధ్యాయం 2. నాకు నేను నైవేద్యం సమర్పించుకోలేనా? జువాంగ్రౌ వెన్తో కలిసి చెత్త కుప్పను వెతికాడు షియావోయును రోజంతా వెతుకుతూ. అతను ఇంత పెద్ద స్థాయి చెత్త కుప్పను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు మరియు అతను అలాంటి నివాసయోగ్యం కాని నిర్మానుష్యమైన ప్రదేశానికి దిగివచ్చినప్పుడు ఏదో ప్రమాదం జరిగి ఉండవచ్చని కొద్దిగా అనుమానించాడు. అతను దారిలో సగం వచ్చినప్పుడు అక్కడి నుండి ఒంటరిగా తిరిగి వెళ్లడానికి ఒక మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాడు. అయితే 3 గంటలకు పైగా అటూ ఇటూ తిరిగిన తర్వాత చెత్త తప్ప అక్కడ మరింత చెత్త మాత్రమే ఉంది. ఈ వ్యక్తి పక్కకు తిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. అతని పరిశీలనల ప్రకారం ఈ వ్యక్తి వస్తువులను సేకరిస్తూ వాటిని బాగుచేస్తూ రోజంతా గడుపుతున్నాడు. జువాంగ్ జో ఊహించాడు. ఈ వ్యక్తి కూడా ఇక్కడ చిక్కుకుపోయి ఉండవచ్చు లేదా ఇక్కడే నివసిస్తూ ఉండవచ్చు. అతనికి కమ్యూనికేషన్ తాయెత్తును ఉపయోగించడం తప్ప వేరే మార్గం లేనట్లుంది. ఆ కమ్యూనికేషన్ తాయెత్తు అనేది హైగార్డ్కు సంబంధించినది. వెళ్లిపోయే ముందు జువాంగ్ జోకు ఇచ్చినది. అతని దగ్గర మొత్తం 3 ఉన్నాయి. అతను సమస్యలను ఎదుర్కొన్నప్పుడు అతను సహాయం కోసం ఉన్నత దేవుడిని అడగడానికి ఈ తాయెత్తులను ఉపయోగించగలిగేవాడు. కాని చిన్న దేవతలు తమ ఇంటర్న్ శిక్షణా కాలంలో వాటిని ఉపయోగించడం చాలా అరుదు. ఆ 3 తాయెత్తులు సహాయం కోసం చేసే 3 విన్నపాలు లాంటివి. శిక్షణ కాలంలో దానిని 3 సార్లు ఉపయోగించడం అంటే 3 వారు స్వయంగా పరిష్కరించలేని 3 సమస్యలను ఎదుర్కోవడం అవుతుంది. ఇంటర్న్ అనర్హుడిగా నేరుగా పరిగణించబడతాడు. కానీ ప్రస్తుతానికి వేరే మార్గం లేదు. అతను ఇప్పటికే తన మొదటి రోజే పనికి డుమ్మా కొట్టాడు. అతను త్వరలో ఇక్కడి నుండి వెళ్ళకపోతే రేపటి పని కూడా మానేస్తాడు. ఎస్కేప్ పాడ్ లోపల వెన్ షియావ్యున్ తన రికార్డింగ్ పూర్తి చేసి
ఆ యువకుడు ఇంకా బయటే ఉన్నాడని గ్రహించాడు. అతను తన నోట్స్ పక్కన పెట్టి బయటకు దూకాడు. వెన్ షియావోయున్ తన లోతైన స్వరంతో, "నువ్వు తిరిగి వెళ్లడం లేదా?" అని అడిగాడు. ఈ ప్రదేశానికి చెందినవాడిగా ఆ యువకుడికి ఇక్కడ నివాసం ఉండాలి, ఎక్కడో ఒక చోట ఉండాలి. ఇది చెప్పిన తర్వాత ఆ వ్యక్తికి సాధారణ గెలాక్టిక్ భాష అర్థం కాదని వెన్ షియావ్యున్కు మళ్లీ గుర్తొచ్చింది. అతను చూశాడు, చుట్టూ చూసి అతను ఆ యువకుడికి ఇచ్చిన చిత్రాల పుస్తకం పడి ఉండటాన్ని కనుగొన్నాడు. మరొకరి పాదాల దగ్గర పడి ఉంది. స్పష్టంగా ఆ యువకుడు దాన్ని చదవలేదు. వెన్ షియావ్యున్ ముందుకు అడుగు వేసి ఆ బోధనా చిత్ర పుస్తకాన్ని ఎత్తింది. జువాంగ్ జౌకు సహజంగానే అర్థం కాలేదు. వెన్ షియావ్యూన్ ఎస్కేప్ పాడ్ నుండి బయటకు రావడం చూసి అతను అసంకల్పితంగా దాచిపెట్టాడు. తన వీపు వెనుక ఉన్న సంప్రదింపు మంత్రపత్రాన్ని దాచుకున్నాడు. మళ్ళీ ఆలోచించినప్పుడు బయటివారికి ఆ సంప్రదింపు మంత్రపత్రం కేవలం సాధారణ కాగితంలా కనిపిస్తుంది. మానవులు ఈ తాయెత్తుపై ఉన్న అక్షరాలను చూడలేరు. అందువల్ల అతను వెంటనే నిశ్చింతగా మళ్లీ నవ్వి వెన్ షియావోయున్కు విశాలమైన నవ్వును ప్రదర్శిస్తూ, హలో. వారికి ఒకరి మాటలు మరొకరికి అర్థం కానప్పటికీ ఆ యువకుడి ప్రకాశవంతమైన నవ్వు వెన్ షియావోయున్ను మళ్లీ ఒకసారి చూసేలా చేసింది. ఆ ప్రదేశంలోని వాసన అసహ్యంగా ఉంది. అక్కడ మురికి, చెత్త మరియు అది అంతటా నేలపై కుప్పగా పోసి ఉంది. ఈ మురికి మధ్యలో ఆ యువకుడు ఒక జీవపు పువ్వులా వికసిస్తున్నట్లుగా ఉన్నాడు. వెన్ షియావోయున్ మాట్లాడటం ఇక వినరాకపోవడంతో జువాంగ్ జో ఆ సంభాషణ మంత్రపత్రాన్ని జాగ్రత్తగా విప్పుటం ప్రారంభించాడు. ఒకటి చేసి జేబులో చేయి పెడుతున్నట్లు నటిస్తూ అతను తన గాన్కున్ పౌచ్ నుండి ఒక లైటర్ను బయటకు తీశాడు. లైటర్ వెలిగించక ముందే వెన్ షియావ్యూన్ అప్పటికే జువాంగ్ జో ముందు అతని రెండు పొడవైన కాళ్లు నిటారుగా, శక్తివంతంగా ఉన్నాయి. జువాంగ్ జో తల ఎత్తి అతని వైపు చూశాడు. అతను చూశాడు, ఆ వ్యక్తి యొక్క లోతైన నల్లని కళ్ళు చేతిలోని లైటర్ను చూస్తున్నాయి. జువాంగ్ జో ముఖం వెంటనే ఎర్రబడింది. ఆ వ్యక్తికి తెలియకపోయినా అతనికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ వ్యక్తి తనను అర్థం చేసుకోలేడనే వాస్తవాన్ని సద్వినియోగం చేసుకుని జువాంగ్ గో నిశ్శబ్దంగా తనకు తాను సమర్థించుకున్నాడు. నేను అగ్నిరకం దేవుడిని కాదు. అందుకే నాలో దైవిక అగ్ని లేదు. కాబట్టి నేను నేను కేవలం ఒక లైటర్తో మాత్రమే మంత్రపత్రాన్ని కాల్చగలను. అంతేకాకుండా అతను ఇంకా శిక్షణలో ఉన్న ఒక చిన్న సంపద దేవుడు మాత్రమే. అతని దైవిక శక్తి చాలా బలహీనంగా ఉండేది. ఆ అగ్ని ప్రజ్వరకం సంప్రదాయ మంత్రపత్రాన్ని వెలిగించింది. ఆ మంత్రపత్రం కాలిపోయిన తర్వాత అది కంటికి కనిపించని ఆధ్యాత్మిక శక్తిగా రూపాంతరం చెందింది. మానవ కళ్లకు కనిపించని ఒక ఆధ్యాత్మిక శక్తిగా మారిపోయింది. ఆ ఆధ్యాత్మిక శక్తి అతను హైగాడ్కు పంపాలనుకున్న సందేశాన్ని అందిస్తుంది. అయితే జువాంగ్ జో యొక్క ఆసక్తితో కూడిన చూపుల కింద ఆ ఆధ్యాత్మిక శక్తి గాలిలో కొన్ని క్షణాల పాటు తేలియాడి, ఆపై నెమ్మదిగా ఎక్కడికీ వెళ్లకుండా గాలిలోనే అదృశ్యమైపోయింది. జువాంగ్ జో కళ్ళు పెద్దవి చేసి చూశాడు. హే, ఇది ఎందుకు పని చేయలేదు? అయితే ఆధ్యాత్మిక శక్తి కనిపించిన క్షణంలో వెన్ షియావోయున్ అసంకల్పితంగా ఒక అడుగు వెనక్కి వేశాడు. అతనికి గాలిలో ఒక అలజడిని సృష్టిస్తున్న చాలా బలమైన శక్తి, కంటికి కనిపించని మరియు స్పర్శకు అందని ఒక శక్తి అస్పష్టంగా అనిపిస్తోంది. అతను ఆ శక్తి తరంగం గురించి మరికొంత పరిశీలించడానికి సిద్ధమవుతుండగానే అది అదృశ్యమైంది. అతను జువాంగ్ జో వైపు చూశాడు. తన నల్లని కళ్లలో మళ్లీ పరిశీలనాత్మకమైన భావాన్ని తెచ్చుకున్నాడు. జువాంగ్ జో శూన్యంగా ఆకాశంలోకి చూశాడు. సంభాషణ మంత్రదండం విఫలమవడం అతన్ని పూర్తిగా నిశ్చేష్టుడిని చేసింది. ఒక్క క్షణం ఆలోచించి అతను మరో మంత్రతంత్రాన్ని తీసి మళ్లీ దానికి నిప్పు అంటించాడు. అప్పుడు మునుపటిలాగే మానవులకు కనిపించని ఒక ఆధ్యాత్మిక శక్తి దారికోసం వెతుకుతున్నట్లుగా కొంతసేపు గాలిలో తేలియాడింది. కొంతసేపు వెతికి ఎక్కడికి వెళ్వాలో తెలియక అది నెమ్మదిగా మాయమైపోయింది. జువాంగ్ గౌ, ఏమిటి? సమాచార మంత్రపూత కూడా ఎందుకు పోయింది? ఆ బలమైన శక్తి మరోసారి అకస్మాత్తుగా కనిపించి మాయమైంది. వెన్ షియావోయున్ జువాంగ్ జోను తీక్షణంగా చూశాడు. ఇంకా యువకుడికి అర్థం కాదని అతనికి తెలిసినప్పటికీ అతను ఇంకా సహాయం చేయలేక అడిగాడు. ఏం చేస్తున్నావు? వెన్ షియావ్యున్ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. దానికి బదులుగా అతను చూశాడు, ఆ యువకుడు గాలిలోకి శూన్యంగా చూస్తున్నాడు. అతనికి పెద్ద ఘోరమైన ఆఘాతానికి గురైనట్లు. ఆ యువకుడి కళ్ల మూలలు కూడా ఎర్రగా ఉన్నాయి. అతను ఏడవబోతూ కూడా మొండిగా ఆపుకుంటున్నట్లుగా ఉన్నాయి. వెన్ షియావ్యూన్ చల్లని స్వరంతో, నువ్వు పెద్దవాడివి, అనవసరంగా ఏ విషయానికైనా ఏడవకు అని అంది. అయితే జువాంగ్ జో ఏడవలేదు. అతను కేవలం కొద్దిగా మానసికంగా కుంగిపోయాడు. కమ్యూనికేషన్ అరే కూడా పోయింది. అతను పనికి డుమ్మా కొట్టడం కొనసాగించబోతున్నాడు. అతను తన ఉద్యోగాన్ని కోల్పోబోతున్నాడు. దారి తప్పి సకాలంలో చేరలేకపోవడం,
దాని ఫలితంగా అనవసరమైన గైర్హాజరు మరియు ఉద్యోగ నష్టం. ఆ దేవలోకంలోనే అతను అతిపెద్ద వెక్కిరింపు కాబోతున్నాడు. బెన్ షియావ్యూన్ తన వైపు వెన్ను తిరిగి నిలబడి ఉన్న ఆ యువకుడిని చూశాడు. అతను పూర్తిగా పాపల్లా, వదిలివేయబడిన ఒక చిన్న జంతువులా కనిపించాడు. తలపై ఉన్న ఆ చిన్న జుట్టు ముక్క కూడా ఒక చిన్నపాటి జాలిగొలిపే భావాన్ని వెదజల్లుతోంది. బెన్ షియావ్యూన్ ముఖంలో భావం లేకుండా చేయి చాచి, ఆ జుట్టు ముక్కను నొక్కాడు. ఆ జుట్టును తన చేత్తో కిందకు నొక్కాడు. ఏంటి? ఏంటి నువ్వు చేస్తున్నావు? తల కప్పుకుంటూ జువాంగ్ జౌ భయపడిన చిన్న జంతువులా వెన్ షియావ్యూన్ వైపు తిరిగి చూశాడు. వెన్ షియావోయున్ ఏమీ జరగనట్టుగా తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. జువాంగ్ జో అతడిని చాలాసేపు తదేక నిరీక్షణతో చూశాడు. అతను ఇక కదలాలని అనుకోవడం లేదని గ్రహించి, జువాంగ్ జో నెమ్మదిగా పక్కకు జరిగి, విచారంగానే ఉండిపోయాడు. వెన్ షియావ్యూన్ ఆ యువకుడి వెనుకను చూస్తూ ఆలోచనలో పడింది. B324 ఒక వదిలివేయబడిన చెత్త గ్రహం. రికార్డుల ప్రకారం B324 50 సంవత్సరాలకు పైగా పరిత్యాగం చేయబడింది. ఈ గ్రహానికి అంతరగెలాక్టిక్ ప్రయాణం అంతా నిలిపివేయబడింది. అధిక రేడియేషన్ ఉన్నట్లయితే మాత్రమే ఒక గ్రహాన్ని విడిచిపెడతారు. మానవ నివాసానికి అనువుగా లేదు. B324 వాస్తవానికి చెత్తను ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే గ్రహం. అయితే అంతర్గెలాక్టిక్ జనాభా ఎక్కువగా ఉండగా సహజ వనరులు తక్కువగా ఉన్నాయి. పునర్వినియోగ వ్యవస్థకు ఇది అసాధ్యం. మానవులు చెత్తను సృష్టించే వేగానికి ఈ గ్రహం సరిపోలేకపోయింది. గ్రహంపై చెత్త మరింతగా పేరుకుపోయింది. ముఖ్యంగా ఇంధన వనరుల వ్యర్థాల నుండి ఉత్పత్తి అయ్యే రేడియేషన్. ఈ గ్రహం ఇప్పటికే మానవ జీవానికి అనువుగా లేదు. అందువల్ల ఈ గ్రహంపై చెత్తను ప్రాసెస్ చేసే సిబ్బందిని వెనక్కి పిలిపించారు. ఈ గ్రహానికి ప్రయాణించే మార్గాన్ని గ్రహం యొక్క స్వీయ శుద్ధి పద్ధతులు సహజంగా రేడియేషన్ను విచ్ఛిన్నం చేయడానికి వీలుగా ప్రయాణ మార్గాలను పూర్తిగా మూసివేశారు. ఏది ఏమైనప్పటికీ B324 ఒక మారుమూల నక్షత్రమండలం నుండి వచ్చింది. ప్రయాణ మార్గాలు మూసివేయడంతో అది పూర్తిగా పాడుబడింది. గత కొన్ని దశాబ్దాలుగా సామ్రాజ్యానికి మరియు అన్య గ్రహ కీటకాలకు మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. కొన్ని అంతరిక్ష నౌకలు ఇబ్బందుల్లో చిక్కుకుని వాటిలోని ప్రజలు కనపడకుండా పోయారు. మొదట బెన్ షియావోయున్ ఆ యువకుడు ఈ నిర్మానుష్యమైన గ్రహంపై అనుకోకుండా చిక్కుకుపోయిన ఎవరో ఒకరి వారసుడని అనుకున్నాడు. గ్రహంపై చిక్కుకుపోయిన వారి వారసుడని అనుకుంది. ఎందుకంటే తిరిగి వెళ్లడానికి మార్గం లేకపోవడంతో వారు నేరుగా B324 నివాసితులుగా మారారు. అసలు ఈ రకమైన వాళ్లు అరుదు కాదు. అయితే వెన్ షియావ్యూన్ అప్పటికే తాను ఏదో ఒక విషయాన్ని విస్మరించాలని అకస్మాత్తుగా గ్రహించాడు. ఇక్కడ చిక్కుకుపోయిన ఒకరి వారసుడిగా కూడా అతను అయినప్పటికీ, ఇక్కడ చిక్కుకుపోయిన వ్యక్తి వారసుడిగా అతనికి సాధారణ గెలాక్టిక్ భాష ఇంకా అర్థం కావాలి. అంతేకాకుండా అతని శరీరంపై రేడియేషన్ జాడలు ఏమాత్రం ఉండకూడదు. వెన్ షియావ్యూన్ ఇక్కడ 8 రోజులుగా ఉన్నాడు. అతని శరీరం కూడా ఇప్పటికే రేడియేషన్కు గురైంది. మరియు ఆ యువకుడు ఇప్పుడే సృష్టించిన శక్తి. అసలు అతను ఎవరు? మరి అతను ఎక్కడ నుండి వచ్చాడు? వెన్ షియావ్యూన్ తన అనుమానాలను మనసులోనే దాచుకున్నాడు. జువాంగ్ జో ఒంటరిగా నిరాశలో కొంతకాలం గడిపాడు. అప్పుడు అతని మృదువైన, మెత్తటి తలపై ఒక వెచ్చని అరచేయి కప్పివేసినప్పుడు అతని తలపై ఒక బరువు ఆవహించినట్లు అనిపించింది. జువాంగ్ జో ఆ వ్యక్తి వైపు తల ఎత్తి చూసి, మీకు ఏమైనా కావాలా? అని అడిగాడు. వెన్ షియావ్యూన్ తన వెనుక ఉన్న ఎస్కేప్ పాడ్ను చూపించి ఇలా అన్నాడు తన బరువైన స్వరంతో, ఎస్కేప్ పాడ్లో నిద్రపో. ఆ యువకుడికి అంతర్గెలాక్సీ భాష తెలియదని వెన్ షియావ్యూన్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడే వేగాన్ని తగ్గించి నిద్రపోయే సంజ్ఞ కూడా చేశాడు. జువాంగ్ జో ఆ సంజ్ఞను అర్థం చేసుకుని క్షణకాలం నివ్వెరపోయాడు. చీకటి ఎంతగా ఉందంటే నక్షత్రాలు కూడా కనిపించడం లేదు. చీకటిలో కాంతిని వెదజల్లుతూ ఒక చిన్న దీపం మాత్రమే ఉంది. జువాంగ్ జో వెన్ షియావ్యూన్ను అనుసరిస్తూ మరొకరిని ఒకసారి చూసి నెమ్మదిగా ఎస్కేప్ పాడ్లోకి ఎక్కాడు. సాధారణ ఎస్కేప్ పాడ్లలో ఒక్క వ్యక్తి మాత్రమే ఉండగలరు. వెన్ షియావ్యూన్ది కొంచెం ప్రత్యేకమైనది. అందులో 2 వ్యక్తులు ఉండగలరు. అవసరానికి మించి దిగాల్సి వచ్చిన తర్వాత వెన్ షియావ్యూన్ తన వద్ద ఉన్న వనరులను ఉపయోగించి చెత్త కుప్పలో దొరికిన వనరులను ఉపయోగించి ఎస్కేప్ పాడ్ను కొద్దిగా పునర్నిర్మించాడు. దానిని దాని అసలు పరిమాణం నుండి విస్తరించి ఒక టెంట్గా ఉపయోగించారు. ఇప్పుడు ఎస్కేప్ పాడ్ డిజైన్ ఇకపై గుర్తించదగినదిగా లేదు. అది కొంచెం విచిత్రంగా కనిపించింది. అయితే జువాంగ్ జో వెంటనే మంత్రముగ్ధుడయ్యాడు. అతను ఆసక్తిగా చుట్టూ చూశాడు. ఆ వ్యక్తిని వెంబడిస్తూ చూస్తున్న జువాంగ్ జౌ అతను తీసుకోవడం చూశాడు. గోడ నుండి ఒక పొడవైన పారదర్శకమైన గొట్టం వంటి దానిని తీసుకోవడం చూశాడు. దాని లోపల ఆకుపచ్చ రంగు ద్రవం ఉంది. దానిని అతని చేతులలోకి నెట్టాడు. జువాంగ్ జో కళ్ళు మెటకరించి గందరగోళమైన ముఖంతో అడిగాడు, ఒక పోషకాహార సప్లిమెంట్. వెన్ షియావ్యూన్ తాగడం అనే సంజ్ఞను చేసింది సైగా.
తాగు. జువాంగ్ జో అతని ఉచ్చారణను పునరావృతం చేశాడు. తాగునా? వెన్ షియావ్యూన్ అవును అని చెప్పాడు జువాంగ్ జో ఆ పదజాలాన్ని గుర్తుంచుకున్నాడు. ఆ వ్యక్తి తనను ఆ పానీయం తాగమని ఆహ్వానిస్తున్నాడా? జువాంగ్ జో ఆ సీసాను తాకాడు. కాని వెంటనే తాగలేదు. జువాంగ్ జో తనను తాను అనుకరించడం చూసి వెన్ షియావ్యూన్ తనను తాను చూపించి ఆపై ఇలా అన్నాడు. వెన్ షియావ్యూన్. జువాంగ్ జో కూడా తనను చూపించి అతని మాటలనే పునరావృతం చేశాడు. వెన్ షియావోయున్. వెన్ షియావోయున్. అవును. జువాంగ్ జో గంభీరంగా తలూపి అవును. ఒకటి పేరు. ఒకటి ధృవీకరణ. జువాంగ్ ఘో దీనిని కంఠస్థం చేశాడు. అతను పోషకాహార సప్లిమెంట్ను తన జేబులో పెట్టుకున్నాడు. అయినప్పటికీ అతను విచారంగా ఉన్నప్పటికీ అతను ఆ వ్యక్తిని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. నేను దీన్ని కొంచెం సేపటిలో తాగుతాను. ధన్యవాదాలు. అతను ఏమి చెప్పాలనుకుంటున్నాడో వెన్ షియావ్యూన్కు సుమారుగా అర్థమైందని కనుముసుగులుముట్టి ఆలోచించాడు. ఈ యువకుడు చాలా అరుదుగా తింటాడని అర్థమైంది. అందుకే అతను అంత అయిష్టంగా ఉన్నాడో వెంటనే ఆహారం తీసుకోవాలి. అది ఊహించినదే. B324 వంటి పాడుబడిన గ్రహంలో సాధారణ ఆహారం ఎలా ఉంటుంది? అలా అయితే తప్ప అతను ఇంత ఎముకల గూడుగా, ఇంత చిన్న చేతులు కాళ్లుతో ఎలా ఉంటాడు? వెన్ షియావ్యూన్ ఇంకేమీ మాట్లాడలేదు. అతను నేరుగా పడుకుని కళ్ళు మూసుకున్నాడు. అతను జువాంగ్ జో కోసం కూడా చోటు ఇచ్చాడు. అయితే జువాంగ్ జో కూడా పడుకుని నిద్రపోలేదు. అతను తన జేబులోని పానీయం వైపు చూసి ఆపై నిద్రపోతున్న వ్యక్తి వైపు సహనంతో చూస్తూ ఉన్నాడు. చాలాసేపు వేచి చూసిన తర్వాత జుయాంగ్ జో అది ఆ వ్యక్తి బహుశా ఇప్పటికి నిద్రపోయి ఉంటాడని భావించి అతను దొంగచాటుగా ఎస్కేప్ పాడ్ నుండి బయటకు ఎక్కాడు. చుట్టూ అంతటా ముదురు నల్లటి చీకటి ఉన్నప్పటికీ జువాంగ్ జో భయపడలేదు. ఏది ఏమైనా అతను ఒక దేవుడే కదా. చీకటిలో చెత్త కుండల పర్వతం దగ్గరికి చేరుకున్న జువాంగ్ జో జాగ్రత్తగా తన గాన్కున్ పౌచ్ నుండి ఒక ధూపం కాల్చేది 3 అగరబత్తులు మరియు 2 కొవ్వొత్తులను బయటకు తీశాడు. చివరగా అతను తన సొంత దైవ చిత్రాన్ని కింద పెట్టాడు. అతను ఆ పోషక సప్లిమెంట్ సీసాను బయట తీసి దానిని నివాళుల ప్రదేశంలో ఇదంతా చేసిన తర్వాత అతను లోతైన శ్వాస తీసుకుని కొవ్వొత్తులను పక్కన పెట్టి ఆ తర్వాత ధూపం వెలిగించాడు. ధూపం వెలిగించిన తర్వాత అతను ముందుగా ఆ సువాసనను ఒక ముక్కుపొగ పీల్చుకుని ఆపై తన ముందు 3 సార్లు మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వంత దైవ ప్రతిమ ముందు గొణుగుతూ 3 సార్లు భక్తితో నమస్కరించాడు. అకస్మాత్తుగా అతని వెనుక నుండి ఒక లోతైన గంభీరమైన స్వరం వినిపించింది. ఏమిటి? ఏం చేస్తున్నావు? జువాంగ్ జోకు అర్థం కాలేదు. కాని అతను భయంతో ఉలికిపడ్డాడు. చేతిలోని ధూపం దాదాపు కింద పడిపోయింది. తొందరగా వెనక్కి తిరిగిన అతనికి ఎప్పుడో ఒకప్పుడు వెన్ షియావ్యూన్ తన వెనుక నిలబడటం మొదలుపెట్టిందని వెంటనే కనిపించింది. వెన్ షియావ్యూన్ దృష్టి జువాంగ్ జౌ యొక్క చేతికి ధూపార్థం మరియు కొవ్వొత్తులపైకి మళ్ళింది. చివరగా అది డైవింగ్ ఇమేజ్ మరియు పోషకాహార సప్లిమెంట్ సీసా. అతను ఎంత ఎక్కువ సేపు చూస్తున్నాడో అతని ముఖ కవళికలు అంత సంక్లిష్టంగా మారాయి. జువాంగ్ హౌ అతను కేవలం తనకు తానే ఒక నైవేద్యం సమర్పించుకోవాలనుకున్నాడు. అంతే. అతనికి దైవత్వం లేనప్పటికీ అతను ఇప్పటికీ ఒక దేవుడే. ఒక దేవుడు మానవ ఆహారం తిన్నప్పుడు వారికి ఏ రుచీ తెలియదు. దానిని నివాళిగా సమర్పించడం ద్వారా మాత్రమే అతను చివరకు ఆ ఆహారం యొక్క సారాన్ని పూర్తిగా రుచి చూడగలడు. ఇక్కడ మరెవరూ లేరు. తను తనకే నైవేద్యం సమర్పించుకోవచ్చు. సరేనా? అధ్యాయం 3. మీరు మీ నాన్నను మర్చిపోయారు. వెన్ షియావ్యూన్ యొక్క సంక్లిష్టమైన చూపు కింద జువాంగ్ జో మొండిగా నేను చాలా సాధారణమైన వాడినే. నీకు ఇది వింతగా అనిపిస్తే అప్పుడు నువ్వే అసాధారణమైన వాడివి అనే వైఖరిని ప్రదర్శించి మౌనంగా ధూపపు కడ్డీని ధూపపు పాత్రలో ఉంచాడు. నివేదన పూర్తయింది. జువాంగ్ జో తనకు మరియు ఆ పానీయానికి మధ్య ఉన్న సంబంధాన్ని అస్పష్టంగా అనుభూతి చెందాడు. చివరికి అతను ఊపిరి పీల్చుకుని వెన్ షియావ్యూన్కు ఒక నవ్వు. అయితే అతనికి కొంచెం ఇబ్బందిగా ఉండటంతో అతని గొంతు పూర్తిగా ఎండిపోయింది. అంటే నువ్వు వచ్చావా? వెన్ షియావ్యూన్ జువాంగ్ జోను ఒకసారి చూశాడు. ఆ తర్వాత అతని దృష్టి మళ్లీ నేలపై ఉన్న దైవిక చిత్రంపై పడింది. వెన్ షియావ్యూన్ దృష్టిలో అంతర్గెలాక్టిక్ ప్రజలకు విశ్వాసం అనేదే లేదు. వారు కేవలం బలానికే గౌరవం ఇస్తారు. అత్యంత శక్తివంతమైన వ్యక్తి అంటే ప్రజలు తమ హృదయాలలో అత్యధికంగా ఆరాధించి పూజించే వ్యక్తి. అందువల్ల అతను దివ్య రూపాన్ని చూసినప్పుడు అది కేవలం ఒక విగ్రహం అని మాత్రమే అనుకున్నాడు. రాజధాని గ్రహంలో అతిపెద్ద ప్లాజా లోపల అతని యొక్క ఒక విగ్రహం ఉండేది. తండ్రి ప్రతిరోజూ సామ్రాజ్య పౌరులు గౌరవ సూచకంగా మరియు స్మరణార్థం యుద్ధదేవుడు వెన్ టియాన్కు పువ్వులను అర్పించేవారు. అలాగే ఆ యువకుడు ఇప్పుడే నైవేద్యం సమర్పించిన విగ్రహం చాలా సజీవంగా వాస్తవికంగా చెక్కబడింది.
ఆ యువకుడిలానే దాదాపు 70-80% ఉండేలా. అందువల్ల వెన్ షియావ్యూన్ ఒక అవగాహనకు వచ్చాడు. అతను అడిగాడు, ఇది మీ తండ్రినా? జూవాంగ్ జో నిజానికి చాలా కంగారుగా ఉన్నాడు. వెన్ షియావ్యూన్ మాట్లాడకుండా విగ్రహాన్ని చూస్తూ ఉండటం చూసి జువాంగ్ జో చిన్న గుండె దడదడలాడింది. ఆ విగ్రహం నేనే అని అతనికి అర్థమైపోయిందా? అతనికి ఈ రాత్రి మరో కల కనబడాలి అనిపిస్తోంది. మరి ఈ విషయం మొత్తం అతన్ని మరచిపోయేలా చేయాలి. ఈ సమయంలో వెన్ షియావ్యూన్ స్వరం వినగానే జువాంగ్ జో అతనికి చాలా అపరాధ భావం కలిగింది. నిజానికి అతనికి ఇతరుల పాత యాస అర్థం కాలేదన్నది ఎంత అదృష్టం అనే భావన కూడా అతనికి కలిగింది. దీనివల్ల అతను సమాధానం ఇవ్వవలసిన అవసరమే లేదు. జువాంగ్ జో నుండి సమాధానం రాకపోవడంతో వెన్ షియావ్యూన్ కనుబొమ్మలు ముడిపట్టాడు. సాధారణ గెలాక్టిక్ భాషలో ఆ యువకుడికి అవగాహన లేకపోవడం ఒక పెద్ద సమస్య. వెన్ షియావ్యూన్ తాను ఆ యువకుడికి ముందుగా ఇచ్చిన పిల్లల కోసం సమగ్ర అంతర్గెలక్సీ విద్యా మాన్యువల్ ను బయటకు తీశాడు మరియు జువాంగ్ జో పక్కన కూర్చున్నాడు. అతను మొదటి పేజీని తెరిచాడు. అక్కడ ముగ్గురు సభ్యులున్న ఒక కుటుంబం యొక్క చిత్రం ఉంది. వెన్ షియావ్యూన్ ఆ చిత్ర పుస్తకంలోని వివరణలతో కూడిన పదాల వైపు చూపిస్తూ జువాంగ్ జౌతో ఇలా అన్నాడు, నా తర్వాత చెప్పండి. అప్పుడు కొవ్వొత్తి వెలుగులోని మసక వెలుగులో ఒక బరువైన స్వరం నెమ్మదిగా వినిపించింది. నాన్న, అమ్మ మరియు నేను. ఆ చిత్ర పుస్తకం చాలా సరళంగా, సులభంగా అర్థమయ్యేలా ఉండేది. అది ముందుగా కుటుంబ సభ్యుల పేర్లతో బోధించడం ప్రారంభించింది. జువాంగ్ జో అది చూడగానే దాని అర్థం ఏమిటో అర్థమైంది. అయితే జువాంగ్ జోకు అది కొంత అర్థం కానిదిగా అనిపించడం మొదలైంది. ఇది సరిగ్గా అనిపించలేదు. ఈ వ్యక్తి పాత పలుకుబడిలో మాట్లాడటం లేదా? పాత పలుకుబడికి కూడా ప్రత్యేక బోధనా పుస్తకాలు ఉండేవా? సాధారణ పరిస్థితులలో పూర్తిగా నిర్మాణం కలిగిన భాషను మాత్రమే ఈ విధంగా బోధించగలరు. జువాంగ్ జోకు బహుశా తాను తప్పు ప్రదేశానికి వచ్చానేమో అనే ఒక అస్పష్టమైన భావన కలిగింది. అతను రహస్యంగా వెన్ షియావ్యూన్ను పరిశీలించాడు. నల్లటి జుట్టు, నల్లటి కళ్ళు. అంతేకాక ఆ ముఖ లక్షణాలు కూడా. అది ఒక ఆసియా పురుషుడి ప్రామాణికమైన రూపం. జువాంగ్ జౌకు జపనీస్, చైనీస్ రెండూ తెలుసు. కాని అవి అస్సలు ఇలా ఉండవు. అతను ఆసియాలోని ఏదైనా ఇతర దేశానికి చేరుకున్నాడా? జువాంగ్ జౌకు కొంచెం తల తిరిగినట్లు అనిపించింది. ఈ క్షణంలో అతను అత్యవసరంగా తన ఖచ్చితమైన ప్రదేశం ఏమిటో తెలుసుకోవాలని కోరుకున్నాడు. అందువల్ల అతను వినయంగా వెన్ షియావ్యూన్ తర్వాత ప్రకటించాడు, నాన్న, అమ్మ మరియు నేను. ఆ యువకుడి స్వరం మృదువుగా, సున్నితంగా ఉంది. అది ప్రజలు ప్రశాంతంగా భావించేలా చేసే స్వరం. అతని ఉచ్చారణ కూడా చాలా ఖచ్చితంగా ఉంది. కేవలం తప్పుగా పలికితేనేమోనని భయపడుతున్నట్లు అతని స్వరంలో కొద్దిగా అనిశ్చితితో చెప్పాడు. వెన్ షియావోయున్ ప్రశాంతంగా మెచ్చుకున్నాడు. చాలా బాగుంది. కొద్దిసేపు ఆలోచించి అతను తనను తాను చూపించి, నేను వెన్ షియావ్యూన్. అప్పుడంతను జువాంగ్ జోను చూపించి, నువ్వా? జువాంగ్ జో అర్థం చేసుకున్నాడు. ఇది తన పేరు అడుగుతున్నట్లు అతను తొందరగా జువాంగ్ జో అని చెప్పాడు. అతను మాండరిన్ ఉచ్చారణలో చెప్పాడు. వెన్ షియావ్యూన్ పునరావృతం చేసింది. జువాంగ్ జో. జువాంగ్ గౌ తల ఊపాడు. అతని కళ్ళు ప్రకాశవంతంగా ఉన్నాయి. వెన్ షియావ్యూన్ అతనిని కొద్దిసేపు చూసి ఆపై తన చూపును మరల్చాడు బోధనను కొనసాగించడానికి. చాలా త్వరగా వెన్ షియావ్యూన్ ఈ యువకుడు చాలా అని కనుగొన్నాడు. భాషలో చాలా నేర్పరి అని వెన్ షియావ్యూన్ కనుగొన్నాడు. అతను ఒక పదాన్ని ఒక్కసారి ఉచ్చరించినా చాలు, మరొకరు దాదాపుగా దాన్ని గుర్తుంచుకునేవారు. అతను సాధారణ దైనందిన పదబంధాలను కూడా ఉపయోగించడం ప్రారంభించాడు. వెన్ షియావ్యూన్ ఇలా అన్నాడు, చాలా అద్భుతం. జువాంగ్ జౌకు ఇది అప్పటికే అర్థమైంది. అతను తనను గురించి కొద్దిగా గర్వపడ్డాడు. వాస్తవానికి అతను అద్భుతం. అతను సంపద దేవతలందరిలో అత్యంత వేగంగా నేర్చుకునేవాడు. తప్పనిసరిగా చెప్పాలంటే జీవితంలోని 360 వృత్తులలో సంపద దేవతలు అర్హత సాధించాలంటే కనీసం 300 నేర్చుకోవాలి. వారు విషయాలు చాలా నెమ్మదిగా నేర్చుకుంటే వాళ్ళు ఉద్యోగం ఎలా సంపాదించగలరు? ఈ రోజుల్లో దేవుళ్లుగా ఉండటం నిజంగా అంత సులభం కాదు. ముఖ్యంగా 21వ శతాబ్దంలో భౌతికవాదం చాలా బలంగా ఉంది. ఇప్పటికీ చాలా తక్కువ మంది మాత్రమే దేవుళ్లను నమ్ముతున్నారు. అందరూ అంటారు, సంపదకు దేవుడిగా ఉండటం చాలా సులభం అని. ఎందుకంటే ప్రాచీన కాలం నుండి సంపదను ఇష్టపడని వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉండేవారు. డబ్బును ఇష్టపడని వారు ప్రాచీన కాలం నుండి చాలా తక్కువ మంది మాత్రమే ఉండేవారు. అందుకే అన్ని దేవతలు అంటారు, ఇతర దేవతలు సంపద దేవుడిపై ఆధారపడవలసి వచ్చింది. అందుకే దేవతలందరూ ఇతర దేవతలు ఆధారపడాలని అంటారు, జీవించడానికి ఒకరినొకరు అధిగమించుకోవాలని.
కేవలం సంపద దేవతలు మాత్రమే విజయాల కోసం పోరాడవలసిన అవసరం లేదు. కానీ ఎన్నో రకాల సంపద దేవతలు ఉన్నారనే విషయం గురించి వారు ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం విద్యా సంబంధమైన సంపద దేవతలు మాత్రమే కాకుండా యుద్ధ సంబంధమైన సంపద దేవతలు కూడా ఉండేవారు. ఈ వంశాన్ని లెక్కిస్తే ఉండేవారు 5 ప్రాంతీయ దిశలైన ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర మరియు మధ్యం కోసం వేర్వేరు సంపద దేవతలు ఉండేవారు. జువాంగ్ జౌ స్వయంగా సంపద దేవతల తూర్పు ప్రాంతానికి చెందినవాడు. ప్రతి జీవి వేర్వేరు రకమైన సంపద దేవుడిని నమ్మింది. ఈ నమ్మకాన్నంతటినీ పంచుకున్నాక అది ఇతర దేవతలకు వచ్చేంత కూడా లేదు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే విశ్వాసుల కోసం వాటితో పోరాడిన పిక్సియు, లక్కీ క్యాట్ మరియు ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. కోయిస్ను నమ్మినవారి సంఖ్య తూర్పు వైపు సంపద దేవతలను నమ్మినవారి కంటే కూడా ఎక్కువగా ఉంది. అందువల్ల వారు 360 వృత్తులలో కనీసం 300 నేర్చుకోకపోతే, జీవితం గురించి నేర్చుకోకపోతే ఇతర ప్రాంతాలతో అనుచరుల కోసం పోటీపడటం ఎలా సాధ్యం? ఇది ఆలోచించి వెన్షియావ్యన్కు మాండరిన్ అర్థం కాదన్న వాస్తవాన్ని సద్వినియోగం చేసుకుని జూవాంగ్ జో ఫిర్యాదు చేయడం ప్రారంభించాడు తీవ్రంగా. మన ఉన్నత దేవుడు చెప్పాడు, ఒకప్పుడు ఫోన్ మైక్రోచిప్లను అమ్మే ఒక అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తి ఉన్నాడట. దివాలా తీయబోతుండగా వారు ఒక అదృష్ట పెట్టుబడిని పొందాలనే ఆశతో దేవతల సహాయం కోసం అడుగడిగి తిరిగారు. వారు ఎవరో ఒకరిని కూడా కనుక్కోవాలనుకున్నారు. అతనికి ఫోన్ మైక్రోచిప్ను మెరుగుపరిచి తమ కంపెనీని కాపాడే సామర్థ్యం ఉన్న వ్యక్తిని. ఈ వ్యక్తి మా తూర్పు ప్రాంతానికి చెందినవారు. అయితే మా తూర్పు సంపద దేవతలలో ఈ సాంకేతికతను ఎవరూ అస్సలు అర్థం చేసుకోలేదు. అందువల్ల ఈ వ్యక్తిని ఒక దక్షిణ సంపద దేవుడు, ఎందుకంటే దక్షిణ ప్రాంతంలో ఒక సంపద దేవుడు ఉండేవాడు. అతను ముందుగానే మర్త్య లోకానికి వెళ్లి ఒక అద్భుతమైన కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు కూడా. అతను ఆ వ్యక్తి యొక్క సమస్యను పరిష్కరించాడు. ఆ వ్యక్తి అతనికి అత్యంత భక్తిపరుడై అతని అనుచరుడిగా మారాడు. ఇలాంటి పెద్ద బాస్ అపారమైన విశ్వాసాన్ని సృష్టించగలడెందుకంటే అతను చాలా మందికి పని కల్పించాడు. అతని విశ్వాసం యొక్క శక్తి చాలా బలంగా ఉంది. దక్షిణ ప్రాంతం యొక్క శక్తి వెంటనే మా తూర్పు ప్రాంతాన్ని అధిగమించింది. అయితే దక్షిణ ప్రాంతం ఇంకా అత్యంత శక్తివంతమైనది కాదు. అత్యంత శక్తివంతమైనది పశ్చిమ ప్రాంతం. వారు ఒక అత్యంత అందమైన సంపద దేవుడిని మానవ లోకంలోకి పాల్గొనడానికి పంపారు, ఏదో ప్రతిభా ప్రదర్శనలో లేదా అలాంటి దానిలో. అతను ఒక పెద్ద సెలబ్రిటీగా మారాడు మరియు ప్రజలు అతన్ని ఇష్టపడ్డారు. 5 దిక్కుల సంపద దేవతలందరిలో అతను అత్యధిక అనుచరులను సంపాదించుకున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ జువాంగ్ జౌ తన స్వరంలో భారీగా ప్రశంస మరియు అసూయ నింపుకున్నాడు. అప్పటినుండి ఆ పరమేశ్వరుడు మమ్మల్ని కనీసం 300 బయటి వాటిని నేర్చుకోవాలని ఆదేశించాడు. భవిష్యత్తులో జీవితంలోని 360 వృత్తుల నుండి కనీసం 300 మంది ప్రజల కోరికలను నేర్చుకోవాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా మేము భవిష్యత్తులో జీవితంలోని అన్ని వర్గాల ప్రజల కోరికలను తీర్చగలుగుతాము. అయితే ఇదంతా నేర్చుకోవడం నిజంగా అంత సులభం కాదు. ఈ అవసరం తర్వాత ప్రకటించిన తర్వాత మా 9 మంది తూర్పు సంపద దేవతలు రాజీనామా చేశారు. 2 డిప్రెషన్ మరియు 1 మంది బహుళ వ్యక్తిత్వ రుగ్మతకు గురయ్యారు. అయ్యో! మా తూర్పు సంపద దేవతలపై ఒత్తిడి చాలా ఎక్కువ. మేము నిజంగా సిబ్బంది కూడా తక్కువగా ఉంది. కోరికల దేవతలు కూడా మన గురించి నిరంతరం ఫిర్యాదు చేస్తుంటారు. మనం వారి భక్తులను దొంగిలిస్తున్నామని చెబుతూ జువాంగ్ జో మాండరిన్ మాట్లాడుతున్నందున వెన్షియావ్యున్కు అతను ఏమి చెబుతున్నాడో అస్సలు అర్థం కాలేదు. అతనికి వినపడింది కేవలం ఒక చిన్న పిల్లాడు అల్లరిగా మాట్లాడుకుంటున్నట్లుగా, ఒక నిమిషం గర్వంగా, మరో నిమిషం అసూయగా, చివరికి విచారించడం మొదలుపెట్టాడు, ఒక చిన్న పిల్లాడిలా. వెన్షియావ్యూన్ బయటకు పొడుచుకుని ఉన్న ఆ జుట్టు పోగును నొక్కేసింది బుద్ధిహీనంగా జువాంగ్ జౌ తలపై అది అంటుకుని ఉంది. జువాంగ్ జౌ తన తలను కప్పుకుని వెన్వైపు పైకి చూశాడు. వెన్షియావ్యూన్ ప్రశాంతంగా తన చేతిని వెనక్కి తీసుకుని తర్వాతి దానికి తిప్పాడు. పేజీ కొనసాగించు. అవును అవును. జువాంగ్ జౌ ఒక చిన్న కోడిలా తల ఊపాడు, ధాన్యం కోసం పొడుస్తున్నట్లుగా. చాలా మంచి ప్రవర్తనతో కనిపిస్తున్నాడు. వెన్షియావ్యూన్ చదవబోతుండగానే అకస్మాత్తుగా చీకటి ఆవరించింది. జౌ ఇప్పుడే వెలిగించిన కొవ్వొత్తి ఇప్పటికే పూర్తిగా మండిపోయింది. చుట్టూ మరోసారి దట్టమైన చీకటి అలుముకుంది. చీకటిలో చదవడం కొనసాగించడం అసాధ్యం. వెన్షియావోయున్ ఆ చిత్ర పుస్తకాన్ని జువాంగ్ జౌకు ఇచ్చి, వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అని అంది. సరే. జువాంగ్ జౌకు పాత పలుకుబడిలో మాట్లాడటంలో ఇంకా కొంచెం అనుభవం లేదు. దాంతో అతనికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆ చిత్రాల పుస్తకాన్ని కౌగిలించుకుని లేచి అతను ఆ పోషక సప్లిమెంట్ను తన జేబులో పెట్టుకున్నాడు.
తర్వాత అతను ధూపపు బర్నర్ మరియు దైవ చిత్రాన్ని నేలమీద ఉంచి అతను కొంత గందరగోళంగా భావించడం ప్రారంభించాడు. వాటిని ఇప్పుడే తన గాన్కున్ పౌచ్లో పెట్టడం. వెన్ షియావ్యూన్ గమనిస్తే అది అంత సులభం కాదు వివరించడం. బహుశా కొంచెం సేపు వేచి ఆపై రహస్యంగా తిరిగి వచ్చి దాన్ని దాచడమే మంచిది. దృష్టిని కేంద్రీకరించి జువాంగ్ జో మౌనంగా వెనుక అనుసరించాడు షియావోయున్. వెన్ షియావోయున్కు అధిక మానసిక స్థాయి ఉంది. చీకటి ప్రభావం చూపలేదు, అతని దృష్టిపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. కొన్ని అడుగులు నడిచిన తర్వాత అతను కనుగొన్నాడు చిన్న స్నేహితుడు భూమిపై ఉన్న వస్తువులను సర్దలేదు. అతను నడక ఆపి తిరిగాడు. జువాంగ్ జో తల దించుకుని ఆలోచనలో మునిగి ఉన్నాడు. ప్రయత్నిస్తూ తర్వాత బయటకు వచ్చి తన విషయాన్ని గుర్తుచేసుకోవడానికి ఒక సాకును కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దివ్యరూపం ముందు నడుస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా ఆగిపోయినట్లు అతను గమనించలేకపోయాడు. జువాంగ్ జో నేరుగా తల మొదట వెన్ షియావ్యూన్ ఛాతీకి గుద్దుకున్నాడు. క్షమించండి. వెన్ షియావ్యూన్ హుం అని అంగీకరిస్తూ దారిమీద శ్రద్ధపెట్టు అన్నాడు. జువాంగ్ జో బుగ్గలు కొద్దిగా ఎర్రబడ్డాయి. ఎందుకు నడవడం ఆపేశావు? అతనికి గెలాక్టిక్ భాష మాట్లాడటంలో ఇంకా అంత అలవాటు కాలేదు. అందుకే అతను కొంచెం తడబడ్డాడు. అదృష్టవశాత్తు అతను తాను చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా వ్యక్తపరచగలిగాడు. వెన్ షియావో నిర్లిప్తంగా అతనికి గుర్తుచేసింది. నువ్వు నీ నాన్నను మర్చిపోయావు. జువాంగ్ జో కొంత గందరగోళంగా ఉన్నాడు. అయ్యో, నా నాన్ననా? వెన్ షియాన్యూన్ ఒక చేయి చాచి తన వెనుక వైపు చూపించాడు. జువాంగ్ జో తల తిప్పి అతని వేలి దిశలో చూశాడు. వెంటనే అతను తన దైవిక ప్రతిమను ఒంటరిగా నేలపై ఉంచబడి ఉంది. ధూపం కూడా దాదాపు బూడిదగా మారిపోయింది. జువాంగ్ జో, అది మా నాన్న? బహుశా జువాంగ్ జో ముఖంలో ఆశ్చర్యం, అవిశ్వాసం మితిమీరి కనిపించాయి. వెన్ షియావ్యూన్ అతని విశాలమైన ముఖాన్ని చూసింది. ఏమీ దాచలేని అతని చిన్న ముఖాన్ని చూసి, నీ నాన్న కాదా అని అడిగాడు. ఇతను జువాంగ్ జో సోదరా? జువాంగ్ జో ఇబ్బందిగా తన ముక్కును తాకాడు. నువ్వు దాన్ని నా నాన్నగానే భావించు. వెన్ షియావ్యూన్, దాన్ని అలా అనుకోమని, నాన్న అనేది పరిగణించవలసిన విషయమా? అతను తన సందేహాన్ని ప్రస్తావించాలనుకున్నాడు. కాని అతను అకస్మాత్తుగా యువకుడు ఇప్పుడే గెలాక్టిక్ భాషను నేర్చుకున్నాడని అతనికి గుర్తొచ్చింది. బహుశా అతను తన మాటలను కొంచెం అస్పష్టంగా చెబుతున్నాడేమో. ఇది ఏమీ వింత కాదు. జువాంగ్ జోకు వేరే మార్గం లేదు. అతను తిరిగి వెళ్లి మౌనంగా పవిత్ర చిత్రాన్ని తీసుకోవడం, ఒక చేతిలో ధూపపు కలశాన్ని, మరొక చేతిలో పవిత్ర చిత్రాన్ని పట్టుకోవడం. అతను ఏమి చేయగలడు? ఇకపై ప్రతిరోజూ దానిని ఇలాగే పట్టుకోవాలా? జువాంగ్ జో ఆ వస్తువులను తిరిగి తన అంతర్పరిమాణ స్థలంలోకి వేయలేదని చూసి వెన్ షియావ్యూన్కు ఇది కూడా కొంత వింతగా తోచింది. బహుశా అతను దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదేమో. వెన్ షియావ్యూన్ ఇకపై ఏమీ అడగలేదు మరియు జువాంగ్ జోను తిరిగి గుడారంలాంటి ఎస్కేప్ పాడ్ వద్దకు తీసుకువచ్చింది. వెన్ షియావ్యూన్ ఇలా అంది, ఇంకా 3 సీసాల పోషకాహార సప్లిమెంట్లు మిగిలి ఉన్నాయి. ఇతర ఆహారం ఏదీ అందుబాటులో లేదు. మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళాలి. ఈ శక్తి వనరుల రేడియేషన్కు పూర్తిగా గురైనప్పుడు మన శరీరం దీనిని తట్టుకోలేకపోవచ్చు అని చెప్పాలనుకున్నాడు. ఎక్కువ కాలం అని చెప్పాలనుకున్నాడు. అయితే ఆ యువకుడి శరీరంపై రేడియేషన్ జాడలు ఏవీ లేవని అతనికి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. అతని ఆకస్మికంతని ఇక్కడి ప్రవర్తన చాలా వింతగా ఉంది. అతని శరీరం రేడియేషన్తో ప్రభావితం కాకపోవడం కూడా ఆశ్చర్యకరమైన విషయమే. ఆ యువకుడు తన భావోద్వేగాలను దాచుకోలేకపోయాడన్న వాస్తవం లేకపోతే ఒక చూపులోనే స్పష్టంగా చదవగలిగేంత పారదర్శకంగా, అమాయకంగా, సరళంగా ఉన్నందున వెన్ షియావ్యూన్ అతన్ని అక్కడ ఉండనిచ్చేది కాదు. దానికి విరుద్ధంగా రేడియేషన్ వల్ల అతని సొంత శరీరం చాలా తీవ్రంగా దెబ్బతింది. అందువల్ల అతను తన మాటలను మార్చి ఇలా అన్నాడు, నా శరీరం ఇంకా ఎక్కువ కాలం ఈ శక్తి వనరుల కిరణాల కింద ఉండలేదు. శక్తి వనరుల కిరణాల కింద ఎక్కువ కాలం నా శరీరం నిలవదు. నేను ఇప్పుడే కమ్యూనికేషన్ అరేని రిపేర్ చేయాలి. మీరు ఇక్కడే ఉండండి మరియు విశ్రాంతి తీసుకోండి. వాస్తవానికి అతని మెకా యొక్క అంతర్గత క్యాబిన్ రేడియేషన్ను నిరోధించగలదు. అయితే అతని మెకా ఓసి చివరి యుద్ధంలో తీవ్రంగా దెబ్బతింది. అన్యజీవుల కీటకాల సామ్రాజ్యాధిపతితో జరిగిన చివరి యుద్ధంలో అతని మెకా ఓసి తీవ్రంగా దెబ్బతిని ముక్కలుగా విరిగిపోయింది. ఓసిని అత్యంత అద్భుతమైన మెకా సృష్టికర్త సామ్రాజ్యం గెలుయెన్. దీనిలోని ప్రతి భాగం అత్యంత విలువైన పదార్థాలతో తయారు చేయబడింది. ఓసిని బాగుచేయడం అంత సులభం కాదు. అంతేకాకుండా ఎస్కేప్ పాడ్ లోపల ఉన్న పోషక సప్లిమెంట్ అతన్ని ఎక్కువ కాలం బ్రతికించడానికి సరిపోలేదు. దీని కారణంగా
వెన్షియావ్యున్కు పూర్తిగా ప్రమాదకరమైన రేడియేషన్కు గురయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ ముందుగా కమ్యూనికేషన్ అరేను సరిచేయడం తప్ప వేరే మార్గం లేదు. వికిరణానికి పూర్తిగా గురయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ వెన్షియావ్యూన్ మొదట కమ్యూనికేషన్ అరేను సరిచేయవలసి వచ్చింది. కమ్యూనికేషన్ అరే సంకేతాలను ప్రసారం చేయగలిగిన తర్వాత అతను సహాయం కోసం వేచిచూస్తూ తన మెకాను సరిచేయడానికి ప్రయత్నించవచ్చు. జువాంగ్ గౌ తాను విన్నదాని నుండి అస్పష్టంగా మాత్రమే అర్థం చేసుకోగలిగాడు. ఎందుకంటే వెన్షియావ్యున్ తాను ఇంకా నేర్చుకోని చాలా పదాలను చెప్పాడు. అతను ఇంకా శిక్షణా పుస్తకం నుండి నేర్చుకోని అనేక పదాలను వెన్షియావ్యున్ చెప్పడం అతనికి అస్పష్టంగా మాత్రమే అర్థమైంది. అతను విన్నది కేవలం వెన్షియావ్యూన్ ఇలా చెప్పడం మాత్రమే. అతను ఏదో సరిచేయబోతున్నాడని, తనను అక్కడే ఉండి నిద్రపోమని కోరుకుంటున్నాడని అతనికి అర్థమైంది. జువాంగ్ జౌ కొంత సంకోచంగా అది అన్నాడు. అతను వెన్షియావ్యూన్ ఏమి సరిచేస్తున్నాడో అడగాలనుకున్నాడు. బహుశా అది ఎలా చేయాలో అతనికి కూడా తెలుసు కాబోలు.